మమతా బెనర్జీకి అతిపెద్దదైనటువంటి షాక్ వరుసలుగా తగులుతోంది. ఒక పక్కన ఒక ఎమ్మెల్యే తాజాగా ఇటు పక్కన రితబ్రత చటర్జీ గ్రూప్లోకి చేరిపోయాడు. అంటే ఒరిజినల్ టీఎంసీలో చేరామని చెప్తున్నారు. అదే సమయంలో మమతా బెనర్జీనే పక్కన పెట్టారు, అభిషేక్ బెనర్జీనే సస్పెండ్ చేశారు, ఆ తృణమూల్ కాంగ్రెస్ని దక్కించుకున్నటువంటి వాళ్ళు. ఇంకో పక్కన ఇప్పుడు మరొక రాజ్యసభ సభ్యురాలు రుక్మిణి రాజీనామా చేసింది. ఇప్పటికే 4 రాజీనామా చేయడంతో ఆ 4 ప్లేస్లో ఉప ఎన్నిక జరుగుతుంది. ఈ నెలాఖరికి వాళ్ళందరూ ఏకగ్రీవ ఎన్నిక అవుతారు. తద్వారా వాళ్ళు 4 రాజ్యసభ సభ్యులు బీజేపీకి పెరుగుతారు. ఇంకొక 6 తగ్గుతారు అనుకున్నాం మనం, సరైనటువంటి అంటే పూర్తి బలాన్ని. అందులో ఇప్పుడు రుక్మిణి అనేటటువంటి ఆవిడ వెళ్తుంది కాబట్టి ఇంకొక 5 కూడా త్వరలోనే రాజీనామాలు చేయడానికి సిద్ధపడుతున్నారు. ఇంకో పక్కన ఒరిస్సాలో ఉన్నటువంటి నవీన్ పట్నాయక్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా వరుసగా రాజీనామాలు చేస్తూ ఉన్నారు. దాంతో సీన్ మారుతుంది. రాజ్యసభలో త్వరలో భారతీయ జనతా పార్టీ ఇంకొక నెల 2 నెలల్లో సంపూర్ణ మెజార్టీ ఉట్టి పార్టీగానే ఎన్డీఏగా కాకుండా నడబోతోంది. ఎన్డీఏగా 2/3 మెజార్టీ దిశగా అడుగులు వేయబోతోంది. మమతా బెనర్జీకి బీజేపీని తొక్కిపడేయాలని ఆవిడ ప్రయత్నం, బీజేపీని ఓడించడమే తన లక్ష్యం అంటున్నారు. మొన్నటిదాకా బీజేపీని జీవితంలో అధికారంలోకి రానినన్నారు, ఇప్పుడు అధికారం నుంచి దించుతానంటున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.